ఫ్రెండ్స్, ఈరోజు మనం 8th క్లాస్లో ఉన్న విషయ సూచి గురించి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. పాఠం పేరు ఇస్తారు, ప్రక్రియ అడుగుతారు, ఇతివృత్తాంతము లేదా కవి పరిచయం అడుగుతారు. కాబట్టి బాగా నేర్చుకుందాం. ఆంధ్ర వైభవం అనేది గేయము, రాష్ట్రకీర్తి కొండేపూడి లక్ష్మీనారాయణ. మాతృభూమి కథానిక, దేశభక్తి, కుటుంబ విలువలు పావన్ నిర్మల ప్రభావతి. శతక సౌరభం, శతకం, నైతిక విలువలు, శతక కవులు. నా యాత్ర రచన, జాతీయ సమైక్యత, దర్శనీ స్థలాలు, బొలుసు వెంకటరమణయ్య. సందేశం, ఖండకావ్యం, కష్టజీవుల శ్రమ, గుర్రం జాషువా. పయనం, మాండలిక కథ, సామాజిక స్పృహ, సింగమనేని నారాయణ. చైతన్యమూర్తులు, వ్యాసం, స్ఫూర్తి, సేవ, రచయితల బృందం. ఫ్రెండ్స్, ఇక్కడ ఉపవాచకం ఉంది. ఈ ఉపవాచకంలో ఎన్ని అంశాలు ఉంటాయని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చిన్న స్టోరీ రూపంలో గుర్తుంచుకుందాం. పోతులూరి వీరబ్రహ్మం, నేదునూరి గంగాధరం, వడ్డాది పాపయ్య, ఫాతిమా షేక్, రాగతి పండారి, తాడి నాగమ్మ. ఇక్కడ వీర అని గుర్తుంచుకోండి, గంగా అని గుర్తుంచుకోండి, పాప అని గుర్తుంచుకోండి, ఫాతిమా అని గుర్తుంచుకోండి, రాగా అని గుర్తుంచుకోండి, నాగమ్మ అని గుర్తుంచుకోండి. ఇక్కడ వీర గంగా మ్యారేజ్ చేసుకుంటే పాప పుట్టింది. పాప పేరు ఫాతిమా అని పేరు పెట్టారు. ఆ ఫాతిమా బాగా రాగాలు పాడుతూ ఉంటుంది. కాబట్టి అందరూ ముద్దుగా నాగమ్మ నాగమ్మ అని పిలుచుకుంటారు. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఏదో విధంగా మొత్తాన్ని గుర్తుంచుకుని బిట్టు పెట్టేటట్టు ఉండాలి. కాబట్టి బాగా నేర్చుకోండి.